భావితరాల కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర నవగలమై యువగలమై జనగలమై యువగలమై జనగలమై తెలుగుదేశం పార్టీకి బలమై రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాడుగుల నియోజకవర్గం కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ శంకారం సభ నాంది పలుకుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను జన్మభూమి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి సృష్టికర్త అయితే లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సృష్టికర్త. దేశంలో ఏ పార్టీ చేయలేనటువంటి సంక్షేమ నిధి లోకేష్ బాబు గారి ద్వారా మన పార్టీకి సాధ్యమవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నాగ జగదీష్ గారు, మాటల ఇన్ఛార్జ్ కృష్ణ గారు, రామానాయుడు గారు, ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ చిరంజీవి గారు, ఈ సభకు చేసినటువంటి అశేష ప్రజానికానికి స్వాగతం సుస్వాగతం, నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అట్టు ఇస్తే ఎంత రాక్షసంగా పరిపాలన చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మన మహానుభావుడు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రావాలా, చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను అదే కాకుండా మీ అందరికీ తెలుసు, ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సంక్రాంతి కానుకలు ఇచ్చారు. సంక్రాంతి కానుకలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు బియ్యం, పప్పు, నెయ్యి, బెల్లం అన్ని వెళ్ళి 5 సంవత్సరాలు మనం తెచ్చుకున్నాం. ఈ దుర్మార్గుడు ఈ మాడుగుల ఎమ్మెల్యే ఒక సంవత్సరమైనా సరే సంక్రాంతి కానుకలు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే కాకుండా అండా క్యాంటీన్లు పెట్టి పేదల పాలటి పెళ్లిది 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మనకి కార్యక్రమం చేస్తే ఈ 5 సంవత్సరాలుగా ఈ ముత్యాల నాయుడు గాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఎందుకు చేయలేదు? పేదలంటే ఎందుకు కడపంట, ఎందుకు కళ్ళమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే కాకుండా సూపర్ 6 అద్భుతమైన పథకాలు పెట్టారు. అద్భుతమైన పథకం అంటే మహిళలందరికి కూడా మరి మనం మాడుగుల నుంచి చోడవరం వెళ్ళినా, కోటపాడు వెళ్ళినా, పైకరాపేట వెళ్ళినా, పెందుర్తి వెళ్ళినా, నర్సీపట్నం వెళ్ళినా బస్సు ఎక్కి కూర్చుంటే చాలు, టికెట్ తీసుకోరు, ఫ్రీ. అదొక అద్భుతమైన పథకం. అలాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా 3600 పెట్టి మనకు అందిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాలు వయసు దాటి 59 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో అత్తాకోడలున్నా, తల్లి కూతురులున్నా, తోడుకోడలున్నా, అక్కచెల్లెలున్నా నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వబోతా ఉన్నారు. 4 తల్లికి వందనం పేరుతో ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా వాయిస్ పెద్దదే సార్, వాయిస్ పెద్దది. ఆ ఇంట్లో 4 ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఒకరున్నా 15,000 చొప్పున మనకి ఆ కుటుంబానికి 15,000 చొప్పున. 4 అయితే 60,000, ముగ్గురైతే 45,000, ఇద్దరైతే 30,000, ఒకరైతే 15,000 మనకు అందించిపోతా ఉన్నారు. అది కాకుండా మరి మీకు తెలుసు, రైతులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ దుర్మార్గ ప్రభుత్వం
రైతులకి రైతు భరోసా మరి 18,500 ఇస్తానని చెప్పి కేవలం కేంద్రంతో కలిపి మరి 13,000 మాత్రమే 13,800 ఇచ్చారు. కానీ మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నదాత పథకం కింద 20,000 ఇవ్వబోతా ఉన్నారు. అదే కాకుండా నిరుద్యోగ యువతకి డిగ్రీ పాస్ అయితే చాలు ఉద్యోగం వచ్చేంత వరకు సంవత్సరానికి 36,000 నెలకి 3,000 చొప్పున మనకి ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకి ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ 40% చేసుకున్నాం. ఇంకా చేయాల్సి ఉంది. కొద్దిగా మీరు అందరూ కూడా సహకరించి ఈ 2 రోజుల్లో మనం పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ మరి మీకు తెలుసు ఒక దుర్మార్గుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగో ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అలాగే అంతా దుర్మార్గంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఇసుక దోపిడీ కిట్ రోకో ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు. భూ దోపిడీ చేశాడు, మైనింగ్ దోపిడీ చేశాడు, అనేక రకాల దోపిడీలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ముత్యాల నాయుడిని తరిమి కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అత్యంత అవినీతి పరుడు ఈ మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నేను అయినా 2 సార్లు ఎమ్మెల్యే కాకముందు నామినేషన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఈ రోజు కోట్లాది రూపాయలు 500-600 కోట్ల రూపాయలకి మన ప్రజల డబ్బు దోపిడీ చేసి మరి మన డబ్బు అంతా కూడా మింగేశాడు. రేపు ఎలక్షన్ లో ఎప్పుడొచ్చినా సరే మనం తరికొట్టి మనం మాడుగుల తెలుగుదేశం పార్టీ కంచుకోట ఆ కంచుకోట గడిచిన 9 పర్యాయాలు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచాం, 3 సార్లు ఓడిపోయాం. దురదృష్టవశాత్తు ఈసారి మనందరం కలిసి కష్టపడి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. నాకు ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాలు అయింది. పెద్దలు ఒక బీసీని, ఒక వెనుకబడిన తరగతి వర్గానికి చెందిన వ్యక్తిని, ఒక చిన్న వ్యక్తిని నన్ను తీసుకొచ్చి ఈ మాడుగుల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాకు ఇచ్చారు. ఇచ్చిన 2.5 సంవత్సరాలుగా ఆర్ఎన్ఎస్లో ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ నిరంతరం ఫుల్ టైం పొలిటీషియన్ గా పనిచేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ మాడుగుల నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఖచ్చితంగా సార్ మీరు అంటున్నారు సార్, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను సార్, ఇదేదో ముత్యాల నాయుడికి అడ్డా కాదు సార్. ఖచ్చితంగా ముత్యాల నాయుడు ఓడిపోతా ఉన్నాడు. ఇక్కడ మీకేమాత్రం అనుమానం లేదు. ఈ జిల్లాలో గెలిచే సీట్లలో మొట్టమొదటి సీటు మాడుగులే సార్. అంత వ్యతిరేకత అంత వ్యతిరేకత వాళ్ళ పార్టీలో 90% ముత్యాల నాయుడు మీద ఉంది సార్. ఏమాత్రం అనుమానం లేదు. మీకు ఖచ్చితంగా రాష్ట్రంలో గెలిచే 15 సీట్లలో మాడుగులు ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ మన మీద ఎంతో ప్రేమ తండ్రి కొడుకులకి తండ్రి గారు నాన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నెలే 5వ తారీఖున కోటపాడు మండలం వచ్చారు. మరి ఈ రోజు బాబు లోకేష్ బాబు గారు మాడుగులు వచ్చారు. అంటే మన మాడుగుల నియోజకవర్గం మీద తండ్రి కొడుకుకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మన మీద ఎంత అభిమానం ఉందో ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా మనకి యాడ్ అవడం మన గెలుపుకి చాలా సులభం. ఖచ్చితంగా మనం గెలబోతా ఉన్నాం. మరి దయచేసి ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే గొంతు బాగోలేదు, మరి మన్నించగలరని చెప్పి కోరుకుంటూ చేతులు మొక్కి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.